శాంతి. ఈరోజు మురళి డేటు 13 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మనుష్యులు శారీరక ఉన్నతి కొరకు ఏర్పాట్లు రచిస్తారు. ఆత్మ ఉన్నతికి లేక ఆత్మ వికాసానికి సాధనమును కేవలం ఒక తండ్రి మాత్రమే తెలియచేస్తారు. ఎందుకంటే ఈ బాధ్యత తండ్రిది మాత్రమే. ఈరోజు మురళిలోని ప్రశ్న, సదా పిల్లలలో ఉన్నతి జరుగుతూ ఉండేందుకు తండ్రి ఏ శ్రీమతమును ఇస్తారు? సమాధానము, పిల్లల్లారా, మీ ఉన్నతి కొరకు 1 సదా స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మలోని త్రుప్పు వదిలిపోతుంది. 2వ విషయము, ఎప్పుడూ కూడా గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోకండి. భవిష్యత్తు కొరకు ఎటువంటి ఆశలు ఉంచుకోకండి. 3వ పాయింట్, శరీర నిర్వహణార్థము కర్మలు భలే చెయ్యండి, కానీ ఎంత సమయం లభిస్తోందో అంత సమయము మాత్రం వ్యర్థముగా గడపకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలం చేయండి. 4వ పాయింట్, కనీసము 8 గంటలు ఈశ్వరీయ సేవ చేసినట్లయితే మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు లేదా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మల బాధ్యత పరమాత్మదేనని మనుష్యులు అంటారు. వారే సర్వాత్మల ఉన్నతికి, మనశ్శాంతికి మార్గాన్ని తెలియచేయగలుగుతారు. ఆత్మ భృకుటి మధ్యలో అన్నిటికంటే అతీతముగా ఉంటుంది. తరచుగా రోగాల పాలయ్యేది శరీరమే. ఇక్కడ భృకుటిలో రోగం రాదు, భలే తలనొప్పి వస్తుంది, కానీ ఆత్మకు సింహాసనమైనటువంటి భృకుటిలో మాత్రం ఏ కష్టమో కలగదు. ఎందుకంటే ఆ సింహాసనం పైన ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మకు ఉన్నతిని లేక శాంతిని ఇచ్చే సర్జన్ ఒక్క పరమాత్మ మాత్రమే. ఆత్మ ఉన్నతి అయినప్పుడే ఆత్మకు ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. శరీరము కొరకు ఎన్ని చేసినా దాని ద్వారా ఏ విధమైన ఉన్నతి జరగదు. శరీరంలో ఏదో కొంత గడబిడ జరుగుతూనే ఉంటుంది. ఆత్మోన్నతిని తండ్రి తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. ప్రపంచంలోని వారందరూ శరీర ఉన్నతి కొరకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు, కానీ ఆత్మ వికాసము కానీ లేక ఆత్మోన్నతి కానీ జరగదు. దానిని తండ్రియే నేర్పిస్తారు. ఆధారమంతా ఆత్మపైనే ఉంది. ఆత్మయే 16 కళ సంపూర్ణముగా అవుతుంది. మళ్ళీ పూర్తి కళాహీనంగా కూడా ఆత్మయే అవుతుంది. 16 కళలు కలిగినదిగా ఎలా అవుతుంది? మళ్ళీ కళలు ఏ విధంగా తగ్గుతూ పోతాయనే విషయాన్ని కూడా ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, సత్యయుగంలో మీకు చాలా సుఖం ఉండేది. ఆత్మ ఎక్కే కళలో ఉండేది. ఇతర సత్సంగాలలో అయితే ఆత్మ ఉన్నతి ఎలా జరుగుతుంది అనే విషయం గురించి అర్థం చేయించడం జరగదు. వారు శారీరక నష్టాల్లో ఉంటారు, ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు. తండ్రి మిమ్మల్ని దేహీ అభిమానులుగా చేస్తారు. ఆత్మ ఏదైతే తమో ప్రధానమైపోయిందో దానిని తిరిగి సతో ప్రధానముగా తయారు చేయాలి. ఇక్కడ అన్ని విషయాలు ఆత్మకు సంబంధించినవే, అక్కడ శరీరానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. సర్జన్ ఒక గుండెను తొలగించి మరొక దానిని పెడతారు. గుండెతో ఆత్మకు ఏ విధమైన సంబంధము లేదు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. దానికి ఆపరేషన్ మొదలైనవేవి జరగవు. మంచిది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మ ఉన్నతి కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఆత్మ తమో ప్రధానముగా అయిపోయినప్పుడు ఆత్మలను ఉన్నతముగా చేసే తండ్రి వస్తారు.
వారు లేకుండా ఏ ఆత్మకు కూడా ఎక్కే కళ జరగదు. తండ్రి చెప్తున్నారు, ఈ చీచీ తమో ప్రధాన ఆత్మలు నా వద్దకు అంటే పరంధామానికి రాజాలవు. మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు శాంతి ఎలా లభిస్తుంది, లేదా ఆత్మ ఉన్నతి ఏ విధంగా జరుగుతుంది అని అడుగుతారు. కానీ ఆత్మ ఉన్నతి జరిగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది అనే విషయాలు వారికి తెలియవు. పతితుల నుండి పావనముగా తయారు చేయండి, జీవన్ముక్తి ధామంలోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. అంటే ఆత్మలనే కదా తీసుకుని వెళ్తారు. శరీరం అయితే ఇక్కడే సమాప్తమైపోతుంది, కానీ ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇది ఈశ్వరీయ మతము, మిగిలినవన్నీ కూడా మానవ మతాలు అని బాబా అంటున్నారు. ఈశ్వరీయ మతము ద్వారా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎక్కిపోతారు. ఆకాశంలోకి ఎక్కడము అంటే ఉన్నతి పదంలోకి వెళ్తారు. అనగా శాంతిధామము, సుఖధామములోకి వెళ్తారు. మళ్ళీ డ్రామానుసారముగా క్రిందికి దిగాల్సిందే. ఆత్మ ఉన్నతిని కలుగ చేసేందుకు తండ్రి తప్ప ఇతర ఏ సర్జన్ లేడు. ఈ సర్జన్ మిమ్మల్ని మళ్ళీ తన సమానంగా చేస్తారు. కొందరైతే అనేక మందికి ఉన్నతిని బాగా చేస్తారు. కొందరు మధ్య శ్రేణిలోనూ, కొందరు తృతీయ శ్రేణిలోనూ ఇతరుల ఉన్నతిని చేస్తారు. ఆత్మల ఉన్నతి కొరకు బాధ్యుడు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించేందుకు నేను వస్తాను. మొట్టమొదట ఆత్మ వచ్చినప్పుడు పవిత్రముగానే వస్తుంది. ఇప్పుడు తండ్రి సర్వుల ఉన్నతి కొరకు వచ్చారు. నెంబర్ వారి పురుషార్థం అనుసారం మీకు ఎంత ఉన్నతి అవుతుందో చూసుకోండి. అక్కడ మీకు శరీరము కూడా ఫస్ట్ క్లాస్ అనేదే లభిస్తుంది. తండ్రి అవినాశి సర్జన్, వారు వచ్చి మీకు ఉన్నతిని కలుగ చేస్తారు. అప్పుడు మీరు సర్వోన్నతమైన మీ మధురమైన ఇంటిలోకి వెళ్ళిపోతారు. వారు చంద్రుని పైకి వెళ్తారు. అవినాశి సర్జన్ మీకు ఉన్నతిని ప్రాప్తింపచేసేందుకు చెప్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, వికర్మలు వినాశనం అయిపోతాయి. తండ్రి విశ్వంలోని పిల్లలందరినీ ముక్తులుగా చేస్తారు. మీరు స్వర్గంలోకి వెళ్ళినప్పుడు మరి మిగిలిన ఆత్మలన్నీ కూడా శాంతిధామంలో ఉంటాయి. తండ్రి ఎటువంటి అద్భుతమైన కార్యం చేస్తున్నారు, అద్భుతం తండ్రిదే. అందుకే మీ గతి మతి మీకే తెలుసు అని అంటారు. మతము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ శరీరం నుండి వేరైనట్లయితే మతము లభించదు. ఈశ్వరీయ మతము ద్వారా ఉన్నతమయ్యే కళ, మానవ మతము ద్వారా దిగే కళ. ఇది కూడా డ్రామాలో నిశ్చితమైపోయింది అని బాబా అంటున్నారు. ఇప్పుడే స్వర్గం తయారైపోయిందని వారు అనుకుంటారు. ఇది నరకమా లేక స్వర్గమా అనేది ముందు ముందు తెలుస్తుంది. భాషను గురించి కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి. దుఃఖితులుగా ఉన్నారు కదా. స్వర్గంలో దుఃఖం ఉండదు, భూకంపాలు కూడా సంభవించవు. ఇప్పుడు పురాతన ప్రపంచం యొక్క వినాశనం జరగాలి. తరువాత స్వర్గం తయారైపోతుంది. తరువాత అర్ధకల్పం పాటు తండ్రి కూడా గుప్తమైపోతారు. ద్వారక సముద్ర గర్భములోకి వెళ్ళిపోయింది అని అంటారు. బంగారు వస్తువులన్నీ క్రిందకు వెళ్ళిపోయాయి అని చెప్తారు. కనుక తప్పకుండా భూకంపాల ద్వారానే క్రిందికి వెళ్తాయి. సముద్రాన్నేమి త్రవ్వి వెలికి తీయరు కదా, భూమినైతే తవ్వుతారు. అలా తవ్వినప్పుడు సంపద లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను అందరికీ ఉపకారం చేస్తాను. నాకు అందరూ అపకారమే చేస్తారు, నిందిస్తారు. నేనైతే అపకారులకు కూడా ఉపకారమే చేస్తాను అని బాబా అంటున్నారు. మరి నాకు తప్పకుండా మహిమ జరగాలి కదా. భక్తి మార్గంలో నాకు ఎంత గౌరవం ఉందో చూడండి.
పిల్లలైన మీరు కూడా తండ్రిని ఎంతో మహిమ చేస్తారు. శివబాబా చిత్రంలో 32 గుణాలను చూపించారు. ఇప్పుడు మీరు కూడా బాబా సమానముగా గుణవంతులుగా తయారవుతున్నారు. మరి దాని కొరకు ఎంత పురుషార్థం చేయాల్సి ఉంటుంది? సమయాన్ని వృధా చేయకూడదు. అత్యంత ఉన్నతమైన తండ్రి ఇప్పుడు మనల్ని చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కరోజు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. వీరు అవినాశి తండ్రి టీచరు కూడా అయినారు. చివర్లో వచ్చేవారు పాత వారి కంటే తీక్షణంగా వెళుతున్నారు. ఇప్పుడు ప్రపంచమంతటికీ కూడా తండ్రి ద్వారా ఉన్నతి జరుగుతుంది. శ్రీకృష్ణుని కూడా గుణవంతునిగా చేసేవారు తండ్రియే. వారు అందరికీ ఇచ్చేవారు, మిగిలిన వారంతా తీసుకునేవారు. ఇప్పుడు రాజ్య పరివారము నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా తయారవుతుంది. అనంతమైన తండ్రి ఎంత మధురమైన వారో, ఎంత ప్రియమైన వారో చూడండి. సర్వోన్నతమైన తండ్రి ద్వారా ఇప్పుడు అందరికీ ఉన్నతి జరుగుతుంది. మిగిలిన వారంతా మెట్లు దిగవలసిందే. తండ్రిదే అద్భుతము. భలే తినండి, త్రాగండి, అన్నీ చెయ్యండి. కేవలం తండ్రి గుణగానం చెయ్యండి. బాబా స్మృతిలో ఉండడం ద్వారా భోజనం తినలేమని కాదు. రాత్రిపూట చాలా తీరిక సమయం అయితే లభిస్తుంది. 8 గంటల సమయం అయితే లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, కనీసం 8 గంటలైనా ఈ గవర్నమెంటు సేవ చేయండి. ఎవరు వచ్చినా వారికి ఆత్మ ఉన్నతి కొరకు మార్గాన్ని తెలియచేయండి. జీవన్ముక్తి అనగా విశ్వానికి అధిపతులు, ముక్తి అనగా బ్రహ్మాండానికి అధిపతులు. ఇది అర్థం చేయించడం సులభమే కదా. కానీ అదృష్టంలో లేకపోతే పురుషార్థం ఏం చేయగలుగుతారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చెయ్యకుండా ఆత్మలోని తుప్పు తొలగిపోదు. భలే జ్ఞానాన్ని రోజంతా వినిపించిన ఆత్మ ఉన్నతి కొరకు స్మృతి చేయడం తప్ప వేరే ఉపాయమేది లేదు. తండ్రి పిల్లలకు చాలా ప్రేమతో ప్రతిరోజు కూడా అర్థం చేస్తూ ఉంటారు. కానీ తమ ఉన్నతిని చేసుకుంటున్నారా లేదా అని ప్రతి ఒక్కరూ ఇది స్వయమే అర్థం చేసుకోవచ్చు కదా. ఇది కేవలం మీరు మాత్రమే కాదు, అన్ని సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ వింటూనే ఉంటారు. ఇక్కడ టేప్ రికార్డు పెడతారు. ఇది సేవ చేసేందుకు తనలో శబ్దాన్ని నింపుకొని వెళ్తుంది. ఇది చాలా సేవ చేస్తుంది. శివబాబా మురళిని మేము వింటున్నాము అని పిల్లలు భావిస్తారు. మీ ద్వారా వినడం పరోక్షముగా అవుతుంది. తరువాత వారు ఇక్కడికి ప్రత్యక్షంగా వినేందుకు వస్తారు. తరువాత శివబాబా బ్రహ్మ నోటి ద్వారా వినిపిస్తారు లేదా అతని నోటి ద్వారా జ్ఞాన అమృతమును ఇస్తారు. ఈ సమయంలో ప్రపంచమంతా కూడా తమో ప్రధానముగా అయిపోయింది. కనుక ప్రపంచం పైన ఇప్పుడు జ్ఞానం అనే వర్షం కురవాలి. నీటి వర్షం అయితే చాలానే కురుస్తుంది. ఆ నీటి ద్వారా ఎవ్వరూ పావనముగా అవ్వలేరు. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయము. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మేలుకోండి, నేను మిమ్మల్ని శాంతి ధామానికి తీసుకుని వెళ్తాను. ఇందులోనే ఆత్మ ఉన్నతి కూడా ఉంది. మరి మిగిలినవన్నీ కూడా శారీరక విషయాలు. ఆత్మిక విషయాలను కేవలం మీరు మాత్రమే వింటారు. మీరు మాత్రమే పదమాపతులుగా భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి పేదల పెన్నిది, పేదలే వింటారు. అందుకే తండ్రి చెప్తున్నారు, అహల్యలు వేశ్యలకు కూడా జ్ఞానాన్ని అర్థం చేయించండి అని. సత్యయుగంలో అసలు ఇటువంటి విషయాలు ఏమీ ఉండవు. అది అనంతమైన శివాలయము, ఇప్పుడు ఇది అనంతమైన వేశ్యాలయము. పూర్తి తమో ప్రధానముగా ఉన్నారు. దీనిలో ఇక ఎక్కువ మార్జిన్ కూడా లేదు అంటున్నారు బాబా. అంటే ఎక్కువ సమయం కూడా లేదు.
ఇప్పుడు ఈ పతిత ప్రపంచము పరివర్తన చెందాలి. భారతదేశంలో రామరాజ్యము మరియు రావణ రాజ్యము రెండూ ఉంటాయి. అనేక ధర్మాలుగా అయినప్పుడు అశాంతి కలుగుతుంది, యుద్ధాలైతే జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడైతే యుద్ధం ఇంకా తీక్షణముగా జరుగుతుంది అని బాబా అంటున్నారు. చాలా పెద్ద యుద్ధం జరిగి తరువాత ఆగిపోతుంది. ఎందుకంటే రాజ్య స్థాపన జరగాలి, కర్మాతీత అవస్థ కూడా రావాలి. ఇప్పుడైతే ఎవ్వరూ ఆ విధంగా చెప్పలేరు. అంటే కర్మాతీత స్థితిని పొందేశాము అని ఇప్పుడు ఎవ్వరూ అనలేరు. ఆ అవస్థ వచ్చినట్లయితే చదువు పూర్తి అయిపోతుంది, తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతారు, అంటే బదిలీ అవుతారు. అయితే ఇది తమ పురుషార్థం అనుసారంగానే జరుగుతుంది. ఈ ఎండిపోయినటువంటి వెదురు అడవికి మంటలు అంటుకొనున్నాయి. త్వరగా వినాశనం జరిగిపోతుంది. దానినే అనవసరమైన రక్తపాతపు ఆట అని అంటారు. అకారణముగా అందరూ మరణిస్తారు. రక్తపు నదులు ప్రవహిస్తాయి, తరువాత నేతి నదులు, పాల నదులు ప్రవహిస్తాయి. హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు జరుగుతాయి. మిగిలిన వారంతా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ అంతమైపోతారు. చాలా యుక్తిగా స్థాపన జరుగుతుంది. విఘ్నాలు కూడా వస్తాయి, అత్యాచారాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మాతల ద్వారానే స్వర్గద్వారం తెరుచుకుంటుంది. పురుషులు కూడా చాలామంది ఉన్నారు, కానీ మాతలు జన్మనిస్తారు కనుక వారికి పురుషుల కంటే అధిక ఫలం లభిస్తుంది. స్వర్గంలోనికైతే నెంబర్ వారీగా అందరూ వెళ్తారు. కొందరు వరుసగా 2 జన్మలు పురుషునిగా కూడా అవ్వవచ్చు. లెక్కాచారం అంతా డ్రామాలో నిశ్చితమైపోయి ఉంది. అదే జరుగుతూ ఉంటుంది. ఆత్మ ఉన్నతి జరగడం ద్వారా ఎంతో తేడా ఏర్పడుతుంది. కొందరైతే ఒక్కసారిగా అత్యంత ఉన్నతముగా అయిపోతారు, కొందరైతే పూర్తి క్రింది స్థాయికి వెళ్ళిపోతారు. రాజులు ఎక్కడ, ప్రజలు ఎక్కడ? అత్యంత మధురమైన పిల్లలకు తండ్రి ఇప్పుడు పురుషార్థం చెయ్యండి అని అర్థం చేస్తున్నారు. యోగము ద్వారా ఎప్పుడు పవిత్రంగా అవుతారో అప్పుడే ధారణ కూడా జరుగుతుంది. లక్ష్యమైతే చాలా ఉన్నతమైనది. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మకు పరమాత్మతోనే కదా ప్రేమ ఉంది. ఇది ఆత్మిక ప్రేమ. దీని ద్వారా ఆత్మోన్నతి జరుగుతుంది. శారీరక ప్రేమ ద్వారా అయితే క్రింద పడిపోతారు, అదృష్టంలో లేకుంటే పారిపోతారు. యజ్ఞాన్ని చాలా సంభాళన చెయ్యాలి. మాతల ఒక్కొక్క పైసా ద్వారానే యజ్ఞ సేవ జరుగుతుంది. ఇక్కడ పేదలే అక్కడ ధనవంతులుగా అవుతారు. బాబా అంటున్నారు, పూర్తి ఆధారం అంతా కూడా చదువుపైనే ఉంది. ఇప్పుడు మీరు సదా సౌభాగ్యవంతులుగా అవుతారు. ఇది అందరికీ అనుభూతి అవుతుంది. మాలలోని మణిగా అయ్యే వారికి ఎంతో మంచి ఫీలింగ్ ఉండాలి. శివబాబాని స్మృతి చేస్తూ సేవ చేస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. శివబాబా సేవలో శరీరమును కూడా అర్పణ చెయ్యాలి. రోజంతా నషా ఉండడము అంటే పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు. మేము ఎంతగా మా ఉన్నతిని చేసుకున్నాము అని స్వయాన్ని చూసుకోవాలి. బాబా చెప్తున్నారు, గడిచిపోయిన వాటిని పదే గుర్తు చేసుకోకండి. భవిష్యత్తు కొరకు అసలు ఎలాంటి ఆశలు ఉంచుకోకండి. శరీర నిర్వహణార్థం కర్మలైతే చెయ్యాల్సిందే. ఎంత సమయం లభిస్తుందో అంత సమయము స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. బాబా బంధనములో ఉన్న మాతలకు కూడా ఇలా అర్థం చేయిస్తారు. మీరు మీ పతికి చాలా నమ్రతగా ప్రేమతో అర్థం చేయించాలి. ఎవరైనా కొట్టినారు అంటే వారిపైన కూడా మీరు పుష్పాల వర్షాన్ని కురిపించండి. స్వయాన్ని రక్షించుకోవాలి అంటే చాలా యుక్తి కావాలి. కనుక చాలా శీతలముగా ఉండాలి,
ఎప్పుడు కూడా చంచలం కాకూడదు. దీని గురించి అంగదుని ఉదాహరణ కూడా ఉంది. అతడు పూర్తిగా స్థిరముగా ఉండేవాడు. మీరంతా మహావీరులు. ఏదైతే గడిచిపోయిందో దానిని స్మృతి చెయ్యకూడదు. సదా హర్షితముగా ఉండాలి. డ్రామా పైన స్థిరముగా ఉండాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కూడా ఈ డ్రామా యొక్క బంధనంలో బంధింపబడిపోయి ఉన్నాను అని. అంతేకాని ఇంకా ఏ విషయమూ లేదు. కృష్ణుడు స్వదర్శన చక్రంతో సంహరించారు అని వ్రాశారు. ఇవన్నీ కథలు. తండ్రి హింస చెయ్యలేదు. వీరు తండ్రి మరియు టీచరు కూడా అయినారు. హతమార్చే విషయమే లేదు. ఈ విషయాలన్నీ సమయానికి చెందినవే. ఒకవైపు లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు, మరొక వైపు మీరు ఉన్నారు. ఎవరైతే రావాల్సి ఉందో వారు వస్తూ ఉంటారు. కల్పం క్రితం వలె పదవిని పొందుకుంటూ ఉంటారు. ఇందులో చమత్కార విషయమేమీ లేదు. తండ్రి దయాసాగరులు, దుఃఖహర్త, సుఖకర్త. మరి నేను ఎలా దుఃఖాన్ని ఇస్తాను అని బాబా అడుగుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కనీసం 8 గంటలు ఈశ్వరీయ ప్రభుత్వం యొక్క సేవను చేసి తమ సమయాన్ని సఫలం చేసుకోవాలి. అలాగే తండ్రి వలె గుణవంతుడుగా కూడా తయారు కావాలి. సెకండ్ పాయింట్, గడిచిపోయిన వాటిని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోకూడదు. గడిచిన వాటిని వదిలేసి సదా హర్షితముగా ఉండాలి. అలాగే డ్రామా జ్ఞానం పైన స్థిరముగా ఉండాలి. ఈరోజు వరదానము, సంకల్పము, మాట మరియు కర్మలోని వ్యర్థాన్ని సమర్థంలోనికి పరివర్తన చేసే హోలీ హంస భవ. సారాంశము, హోలీ హంసలు అంటే అర్థము సంకల్పము, మాట, కర్మల యొక్క వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేసేవారు. ఎందుకంటే వ్యర్థము రాళ్ల వలె ఉంటుంది. రాయికి విలువ ఉండదు, అదే రత్నానికైతే విలువ ఉంటుంది. హోలీ హంసలు వెంటనే ఇది పనికిరాని వస్తువు, ఇది పనికి వచ్చే వస్తువు అని పరిశీలన చేస్తాయి. కర్మలు చేసేటప్పుడు కేవలం మేము రాజయోగులము, జ్ఞానస్వరూప ఆత్మలము, రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ కలిగిన వారము అనే స్మృతి ఎమర్జ్గా ఉంటే సమయం వ్యర్థంగా పోజాలదు. ఈ స్మృతియే హోలీ హంసలుగా చేసేస్తుంది. స్లోగన్, ఎవరైతే స్వయాన్ని దేహము అనే ఇంటిలో అతిథిగా వచ్చాను అని భావిస్తారో వారే నిర్మోహులుగా ఉండగలుగుతారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే ఎప్పుడైనా అలాంటి రోజు ఉన్నప్పుడు నడుస్తూ తిరుగుతూ ఉన్న ట్రాఫిక్ను కూడా ఆపి 3 నిమిషాలు సైలెన్స్ను అభ్యాసం చేస్తారో, చేస్తున్న అన్ని పనులు నిలిపేస్తారో, అలా మీరు కూడా ఏ పని చేస్తున్నా సరే మధ్యలో ఈ సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేసే అభ్యాసమును చేస్తూ ఉండండి. 1 నిమిషము కొరకైనా మనస సంకల్పాలను, శరీరము ద్వారా చేస్తున్న పనిని మధ్యలో ఆపి మీ ఫరిస్తా స్వరూపంలో స్థితమైపోండి. అచ్చా, ఓం శాంతి.